ఎగువన ఎడతెరిపిలేని వర్షాలు, దిగువన కృష్ణమ్మ పరవళ్లు. ఫలితంగా లంక గ్రామాల్లో భయాందోళనలు. ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రకాశం బరాజ్ దగ్గర కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. గంటకు వరద ఉధృతి పెరుగుతుండడం కలవరపెడుతోంది. ప్రస్తుతం 4.5 లక్షలకు పైగా క్యూసెక్ల వరద చేరడం, రాత్రికి 6 నుంచి 7 లక్షల క్యూసెక్లకు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. వరద ఉధృతికి ఇప్పటికే భవానీ ఐలాండ్ నీట మునిగింది. ఎంట్రీ క్లోజ్ చేశారు, బోటింగ్ కూడా నిలిపేశారు. ఇటు లంక గ్రామాలు బిక్కుబిక్కుమంటున్నాయి. పెరుగుతున్న వరద ఉధృతి చూసి టెన్షన్ పడుతున్నారు లంకవాసులు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భయాందోళనకు గురవుతున్నారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నాగాయలంక, తోట్లవల్లూరు మండలాల్లో కలెక్టర్లు పర్యటించి సిబ్బందికి సెలవులు రద్దు చేయడంతో వరద పెరిగితే ఏం చేయాలనే దానిపై దిశానిర్దేశం చేశారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పడవలను సిద్ధం చేశారు. పునరావాస శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్తో పాటు వివిధ విభాగాల అధికారులు సమన్వయంతో వరద పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు అందాయి. కృష్ణానదికి వరద పెరుగుతుండటంతో గుంటూరు జిల్లా తుళ్లూరు, కొల్లూరు మండలాల్లో హెచ్చరిక బోర్డులు పెట్టారు అధికారులు. కృష్ణానదిలోకి ఎవరూ వెళ్లొద్దన్నారు. మరోవైపు తుళ్లూరులో పంటలతో పాటు ఇటుక బట్టీలు పూర్తిగా నీట మునిగాయి. పడవల సాయంతో స్కూల్ పిల్లలను ఇళ్లకు చేరుస్తున్నారు. మా ప్రతినిధి శివకుమార్ తో మాట్లాడదాం. శివకుమార్, అంతకంతకు పెరుగుతోంది ఫ్లో. ఈ రాత్రికి ఇంకా ఎక్కువ క్యూసెక్ల వరద వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో అంతా సిద్ధంగా ఉన్నారా? ఎంత వరద వచ్చినా కూడా సిద్ధంగా అలర్ట్ గా ఉండడానికి? ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద 1వ ప్రమాద హెచ్చరిక అయితే కంటిన్యూ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎగువ నుంచి భారీగా ఈ వరద ప్రవాహం అనేది పోటెత్తడంతో ఈ ప్రకాశం బ్యారేజీకి వచ్చినటువంటి వరదను మొత్తం కూడా దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. దీంతో అధికారులు ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు అందరికీ కూడా పలు సూచనలు చేస్తూ తగిన జాగ్రత్తలు చేపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ఉంది. గత 10 రోజులుగా ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతో పాటు ఇటు ఏపీలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకు ఈ వరద పోటెత్తుతూ ఉంది. దీంతో వచ్చినటువంటి వాటర్ని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం 4,92,000 క్యూసెక్ల నీరు ప్రకాశం బ్యారేజీకి వచ్చి చేరుతూ ఉంది. ప్రస్తుతం అయితే 4,64,000 క్యూసెక్ల వాటర్ని అయితే దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. వచ్చినటువంటి వాటర్ను 70 గేట్లను ఎత్తి సముద్రంలోకి విడుదల చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. మరోవైపు ఇటు లంక గ్రామాల్లో, ఇటు అమరావతి ప్రాంతంలో కావచ్చు, కృష్ణానది ప్రకాశం బ్యారేజీకి దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి లంక భూముల్లో కూడా ఈ వరద వస్తున్న నేపథ్యంలో అధికారులు తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు కూడా చేపడుతూ ఉన్నారు. ముఖ్యంగా స్కూళ్లకు వెళ్ళేటువంటి విద్యార్థులు లంక గ్రామాల నుంచి ఇటువైపుకి అటువైపుకి దాటుతున్న నేపథ్యంలో అధికారులు ఇప్పటికే హెచ్చరిక బోర్డులను జారీ చేసి ఎవ్వరూ కూడా ఈ వరద ప్రవాహంలోకి ప్రయాణించకూడదని చెప్పని హెచ్చరిక బోర్డులతో పాటు పలు సూచనలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్నటువంటి భవానీ ఐలాండ్ను కూడా ఈరోజు మొత్తం కూడా ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద పోటెత్తడంతో ఐలాండ్ మొత్తం కూడా వరద అయితే చుట్టుముట్టినటువంటి పరిస్థితి. దీంతో బోటింగ్ను కూడా నిలిపివేశారు. పర్యాటకులు కూడా ఎవరిని కూడా టూరిజం ప్రాంతంలోకి కూడా ఎవరిని అనుమతించినటువంటి పరిస్థితి. ఈ యొక్క వరద ప్రవాహం ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పని అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నారు. వచ్చినటువంటి వాటర్ని అయితే దిగువకు విడుదల చేస్తున్న నేపథ్యంలో దిగువ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని చెప్పని ఇప్పటికే సూచనలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. గంటకు ఈ యొక్క వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో అయితే అధికారులు తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు కూడా ఇక్కడ కనపడుతూ ఉన్నాయి.